సమయం దేవుని సన్నిధిలో మనందరం కూడా ఆయన నామమును కొనియాడటానికి దేవుడు మనకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు మన దేవుడు. సరే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినప్పుడు చాలా ప్రాముఖ్యమైనదిగా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము కనిపిస్తుంది. సొలొమోను మందిరము కట్టేంత వరకు కూడా తాత్కాలికముగా వారు ఐగుప్తు నుంచి కనాను దేశానికి ప్రయాణమై అరణ్య మార్గమును నడుచుచున్నప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి తాత్కాలికముగా ఏర్పాటు చేయబడినది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారము పరలోకానికి సాదృశ్యముగా కనిపిస్తుంది. పరలోక నమూనా అని మనం చెప్పొచ్చు. ఈ ప్రత్యక్ష గుడారము అనే పేరు బైబిల్లో 328 సార్లు ఉంది. పాత నిబంధనలో 302 సార్లు, క్రొత్త నిబంధనలో 20 సార్లు ఉన్నది. 26 సార్లు ఉన్నది. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం అనేది ఇశ్రాయేలీల మధ్యలో దేవుడే ఏర్పాటు చేయమన్నాడు. ఇది మానవుని యొక్క ఆలోచన కాదు, ఇది దేవుని యొక్క ఆలోచన, ఇది దేవుని చిత్తం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎందుకు ప్రత్యక్ష గుడారము ఏర్పాటు చేయబడింది అంటే, దేవుని ఉద్దేశము ఏమిటి అని మనం ఆలోచిస్తే, దేవుడు తన ప్రజల మధ్యలో నివాసము చేయాలని ఆయన ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎందుకంటే ప్రజలంటే దేవునికి ఇష్టం. ఈ మానవుని ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఇష్టము కలిగి ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఈ మానవుణ్ణి తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆయన ఊపిరి మానవునిలో పోసాడు. కనుక మానవుణ్ణి చేసుకున్నటువంటి దేవునికి మానవుని ఎడల చాలా ప్రేమ ఉన్నది. ఈ మానవుడు నశించిపోకూడదు అనేది ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం. అందుకనే నేను వారి మధ్యలో నివసించున్నట్లు నాకొక పరిశుద్ధ స్థలమును నియమించమని మోషేతో దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీల దేవుడై నివసించి వారికి ఒక ప్రత్యక్షతను కలుగజేయటానికి దేవుడు ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేశాడు. చెప్పాను కదా, దీని యొక్క నమూనా అంతా దేవుడే ఇచ్చాడు. నిర్గమకాండం మనం 25వ అధ్యాయం 9వ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు దీని నమూనా అంతా కూడా దేవుడే ఇచ్చాడు. ఇక్కడ మనం గమనించుకుంటే ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూతా 12 గోత్రాల వారు ఉంటారు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఉత్తరాన ఆషేరు, దాను, నప్తాలి ఉన్నారు. తూర్పున ఇస్సాకారు, యోదా, జబులోను ఉంటారు. పడమర మనస్సే, ఎఫ్రాయిము, బెన్యామిన్
అని ఇంగ్లీష్లో బెంజమిన్ అంటారు కదా, బెన్యామీను ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. దక్షిణాన ఎవరుంటారు? రూబేను, ఇంకా మిగిలిన 2 గోత్రాల వారు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, యాజకులు ఉన్నారు, తర్వాత గుడారాన్ని తెరలను మోసేటువంటి వారు ఉన్నారు, పరిశుద్ధ వస్తువులను మోసేటువంటి వారు ఉన్నారు, ఆ పలకలను తదితర వాటిని మోసేటువంటి వారు ఉన్నారు. ఈ గుడారాలను మోసేవారిని గెర్షీలు అన్నారు. ఈ కర్రల సహాయంతో పరిశుద్ధ వస్తువులను మోసేవారిని కహాతీలు అన్నారు. ఆ తర్వాత ఈ పలకలను వాటిని మోసేవారిని మురారీలు అన్నారు. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారానికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. ప్రత్యక్ష గుడారము అంటే ఆయనకు ఆ ప్రత్యక్ష గుడారానికి ఉన్న మరికొన్ని పేర్లు ఏంటంటే, దేవుని గుడారము, సాక్ష్యపు గుడారము, షిలోహు మందిరము, యెహోవా మందిరము. ఇలాగూ ఈ ప్రత్యక్ష గుడారానికి పేర్లున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏమిటి ప్రత్యక్షత గుడారము అని మనం ఆలోచిస్తే, ఇది పాత నిబంధనలో ఇశ్రాయేలీల మధ్యలో ఉన్న గుడారం కదా. ఇప్పుడు ఆ గుడారాన్ని గురించి మనకెందుకు, ఏమి అవసరం అంటే, ఈ గుడారములో నుంచి మనకు అవసరమైన అనేక పాఠాలను దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. అనేక విషయాలు భక్తులందరూ కూడా ఈ గుడారంలో ఉన్న ఈ వస్తువులను సాదృశ్యంగా చేసుకొని అనేక వర్తమానాలు, సువార్తను అందించినట్లుగా మనం చూడగలం. ప్రభునందు ప్రియులారా, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూడండి. 9వ అధ్యాయము 9వ వచనం ఏముంది అక్కడ? ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఇప్పుడు ఈ గుడారము ఎప్పటి కాలానికి? ప్రస్తుత కాలానికి. అంటే ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ కాలానికి ఉపమానముగా ఉన్నది. పాత నిబంధనలో ఉన్న ఈ గుడారము, ఇది 3 భాగాలుగా ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, రెండోది అతి పరిశుద్ధ స్థలము, మూడోది ఆవరణము. చూడండి, ఇక్కడ ప్రజలందరూ ఉండేది ఆవరణములో, యాజకులు ఉండేది పరిశుద్ధ స్థలములో. అతి పరిశుద్ధ స్థలము, సంవత్సరంలో ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రం లోపలికి వెళ్ళి పరిచర్య చేస్తాడు. అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాలుగా ఉన్న ఈ గుడారము చూడండి. ఈ గుడారములో ఈ వస్తువులు ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అనేక పాఠాలు నేర్పిస్తాయి. అన్ని వస్తువుల గురించి నేను ఇప్పుడు చెప్పలేను, కానీ 1-2 వస్తువుల గురించి మీతో పంచుకుంటాను. ఈ గుడారము పైకప్పు నల్లని గుడారము. ఈ గుడారము చుట్టూతా తెల్లని తెరలుంటాయి. ఈ 4 దిక్కుల ఆ తెరలు కట్టబడి ఉన్నాయి. ఆ గుడారము లోపలికి వెళ్ళాలి అంటే ఒక్క తూర్పు దిక్కున మాత్రమే ద్వారం ఉన్నది. ఎవరైనా గుడారం లోపలికి వెళ్ళాలంటే తూర్పు వైపుకు వచ్చి తూర్పు నుండి
లోపలికి ప్రవేశిస్తూ ఉండగానే మొట్టమొదట కనిపించేదే చెప్పండి, ఆవరణంలో మొట్టమొదట కనిపించేదేంటి? దహన బలిపీఠము. బలిపీఠము కనిపిస్తుంది. అది దహన బలిపీఠము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దహన బలిపీఠం చాలా ప్రాముఖ్యమైనదిగా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ బలిపీఠాన్ని దాటగానే గంగాళము కనిపిస్తుంది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బలిపీఠానికి కూడా కొన్ని పేర్లు ఉన్నాయి. ఒకటి బలిపీఠము, మరొక పేరు దహన బలిపీఠము, మరొక పేరు ఇత్తడి బలిపీఠము, మరొక పేరు యెహోవా భోజనపు బల్ల, మరొక పేరు దేవుని పీఠము. ఇలాగూ ఆ బలిపీఠాన్ని పిలుస్తారు. మరి ప్రత్యక్ష గుడారములోనికి ప్రారంభములో ఉత్తర దిక్కున ఉన్న ఈ బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఈ బలిపీఠములో ఉన్నటువంటి ఆ పాఠము, ఆ విషయాన్ని మనం తెలుసుకుంటే యేసుక్రీస్తు అలాగే మన జీవితాల్లో మనకి కంటికి కట్టినట్లుగా ప్రత్యక్షపరచబడతాడు. యేసుక్రీస్తు రక్షణ, ఆయన రక్షణ కార్యము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, ఒక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 27వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. మరియు 5 మూరల పొడగు 5 మూరలు వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చొచ్చౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు. గమనించండి, ఒకటి దాని పొడుగు 5 మూరలు ఉండాలి, దాని వెడల్పు 5 మూరలు ఉండాలి. అంటే చొచ్చౌకము అంటే సమానము, 4 దిక్కులా సమానముగా ఉండాలి. ఆ బలిపీఠము దేనితో చేయాలి? తుమ్మకర్రతో చేయాలి. ఏ కర్రతో? తుమ్మకర్రతో. తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠాన్ని ఇత్తడి పొదిగించాలి. ఇంకా ఏ లోహము పొదిగించటానికి వీల్లేదు. కేవలము ఇత్తడిని మాత్రమే ఆ బలిపీఠానికి పొదిగించాలి. ప్రభునందు ప్రియులారా, 5 మూరలు పొడుగు 5 మూరలు వెడల్పు కలిగిన బలిపీఠానికి ఇత్తడిని మాత్రమే ఎందుకు పొదిగించాలి? తుమ్మకర్రతోనే ఎందుకు ఆ బలిపీఠాన్ని చేయాలి? వేరొక కర్రతో చేయకూడదా? ఎన్నో రకాల కర్రలు ఉన్నాయి కదా, తుమ్మకర్రతోనే ఎందుకు చేయమని అడుగుతున్నాడు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, తుమ్మను నరికి దానిని చెక్కి లేక కోసి ఆ పీఠము ఆకారములో అమర్చి ఆ బలిపీఠాన్ని మేకులతో కానీ లేకపోతే దేనితోనైనా కొట్టి ఆ బలిపీఠాన్ని చేయాలి. తుమ్మకర్రతో ఎందుకు చేయాలి అంటే మన అనుదిన ఇప్పుడంటే అన్ని ట్రాక్టర్లు వచ్చినాయి, లేకపోతే వ్యవసాయపు వాహనాలు అనేక రకాలుగా వచ్చాయి. కానీ గతంలో అయితే చేను దున్నాలి అంటే నాగలి మాత్రమే.
బండి ఆ ఆ ధాన్యాన్ని గృహానికి చేర్చాలంటే ఎద్దుల బండి ఉంటుంది. టైర్ బండి కానీ ఎద్దుల బండి కానీ, ముందు ఆ బండి పట్టాలు కలిగినటువంటి బండే ఉండేది, తర్వాత టైర్ బండ్లు వచ్చినాయి. వీటన్నిటినీ దేనితో చేసేవాళ్ళు? తుమ్మకర్రతోనే చేసేవాళ్ళు. తుమ్మకర్రతోనే ఎందుకు చేసేవాళ్ళు? అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది గనక. ఆ తుమ్మకర్రకి త్వరగా పుచ్చు పట్టదు, చెదలబట్టదు, అది గట్టిగా ఉంటుంది. అందుకనే ఆ తుమ్మకర్రలో ఉన్న శక్తి అది గొప్పది గనుక బలిపీఠాన్ని తుమ్మకర్రతోనే చేయాలి. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మానవుని కోసం ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన స్థిరమైన వాడు. ఎన్నో కష్టాలు వచ్చాయి ఆయనకి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి. అయినా మన కొరకు స్థిరముగా ఆయన నిలబడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పిల్లలు వారందరికీ కూడా ఎన్నో కష్టాలు వచ్చినాయి. బైబిల్లో మనం చూసినప్పుడు ఏబు జీవితాన్ని చూస్తే ఏబు ఎన్నో శోధనలకు గురయ్యాడు కదా. ఏబు ఎన్ని శోధనలకు గురయ్యాడు? ఏబు జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే అనేక రకాలైనటువంటి విషయాలు కనపడతాయి. ఏబు అయినా నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసమునందు భక్తినందు స్థిరంగా ఉన్నాడు. ఎవరు? ఏబు గారు. తన పనివారందరూ హతము చేయబడ్డారు. చూడండి, అనగా సైన్యము, ఏబు సైన్యమంతా పోయింది. ఆ తర్వాత అతని ఆస్తి అంతా పోయింది. ఆస్తి అంతా పోయింది. ఆ తర్వాత గృహాలు కాలిపోయాయి, లేకపోతే కూలిపోయాయి. గృహాలు కూలిపోయాయి. తర్వాత బిడ్డలు చనిపోయారు, కుమారులు కుమార్తెలు చనిపోయారు. అవునా? ఆ తర్వాత ఇవన్నీ పోయినా తన భార్య అయినా తనని ఆదరించిందా? తన భార్య అయినా తనని ఆదరించిందా అంటే అది లేదు. భార్య దూషించింది. ఇంకా బతుకున్నావేమయ్యా దేవుడు అంట. ఇంకా ఎందుకు బతుకున్నావు నువ్వు? ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అంది. చూసారా? తర్వాత మనం చూస్తే ప్రభునందు ప్రియులారా, కనీసం స్నేహితులన్నా ఆదరించారా అంటే స్నేహితులు కూడా ఆయన్ని ఆదరించలేదు. ఆయన్ని ఇంకా విమర్శించారు కానీ ఆదరించలేదు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన శరీరం అంతా పచ్చి పుండ్లు అయిపోయినాయి. శరీరము కూడా ఆయనకు సహకరించలేదు. ఎన్ని కష్టాలు వచ్చినాయో చూడండి. అయితే ఆ కష్టాలన్నిటిలో కూడా తన భక్తి మెట్టు మాత్రం జారిపోలేదు. దేవుడిచ్చిన దేవుడే తీసుకున్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవాయే, పోతే స్తుతి అంటున్నాడు, కష్టాలు వస్తే స్తుతి అంటున్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రభునందు ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? చిన్న సమస్య వస్తేనే జారిపోతాం. చూడండి, ఏబు ఎంత నమ్మకస్తుడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన నమ్మకాన్ని గురించి ఒకసారి మీరు తెలుసుకుంటే ఎంతగా ఉంటుందో. మన భక్తి ఎంతగా ఉంది ఇప్పుడు? మనం దేవుని కొరకు ఎలాగో బ్రతుకుతున్నాం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకముల నుండి భూలోకానికి వచ్చి ఆయన మన కొరకు శ్రమపడ్డాడు, కొట్టబడ్డాడు, సిలువలో వేలాడతీయబడ్డాడు. మనకన్నా ముందు ఉన్న భక్తులు అనేక మంది. యేసోబు జీవితంలో మొట్టమొదట మనం చూస్తే ఆదికాండంలో యేసోబును చూసినప్పుడు యేసోబు ఎన్ని అవమానాలు, అన్నలు నిందించారు కదా. అన్నలు నిందించారు. అంతేకాదు, అన్నలు కొట్టారు.
భయంకరంగా కొట్టారు. వస్త్రహీనుని చేశారు, గుడ్డలన్నీ ఊడదీశారు. అది ఎంత అవమానం, ఎంత అవమానం. ఆ తర్వాత అమ్మేశారు, గోతిలో పడేశారు, అమ్మేశారు. పిల్లరా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడన్నా ఆయనకి ఏమన్నా ఆదరణ దొరికిందంటే పాప శోధన ఎదురైంది. పాప శోధన, అది భయంకరమైన శోధన. ఆ శోధనను కూడా జయించాడు. ఆ తర్వాత చెరసాలలో వేయబడ్డాడు. ఈ కష్టాలన్నీ ఎందుకంటే దేవుడు ఒక గొప్ప మెట్టు ఇవ్వటానికే. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో కష్టాలు వస్తే కృంగిపోకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. కష్టాలు వస్తే దేవుణ్ణి మహిమపరచాలి, కష్టాలలో మహిమపరచాలి. అంతేగాని మనం ఓర్పును కోల్పోకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యేసు ప్రభువారు తుమ్మకర్రతో పోల్చబడ్డాడు. ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేకుండా ఆయన చెక్కబడ్డాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. దానికి మనం ఇది జ్ఞాపకం చేసుకుంటే ఇది దేవుని ప్రేమకు గుర్తుగా ఉంది. ఆయన ఎంతంటే ఆయన జన్మ మనం జ్ఞాపకం చేసుకుంటే పశువుల పాక. ఆయన జన్మ దేవుడై ఉండి పశువుల పాకలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఆ బిడ్డను పెంచినట్లుగా మనం గుర్తించాలి. సరే, యేసు ప్రభు వారు ఈ లోకములో దాసుడిగా, రిక్తుడిగా ఈ లోకములోనికి వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. అమ్మా వినండి, తగ్గించుకున్నాడు. చూడండి, దేవుడయుండి మానవుల పాదాలు కడిగాడు. చాలాసార్లు చెప్పాను మీకు ఈ మాట. పాదాలు కడగటం ఏంటి? ఎవరి పాదాలు కడిగాడు? మనుషుల పాదాలు. శిష్యులంటే మనుషులే. అంతగా తగ్గించుకున్నాడు. చాలాసార్లు చెప్తా ఉంటాను ఈ మాట. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఆయన తగ్గింపు కలిగిన దేవుడు, విధేయుడు, లోబడినవాడు. అలాగే ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనం కూడా తగ్గింపు ఉండాలి, విధేయత ఉండాలి. మన కొరకు ఆయన శాపమయ్యాడు. బైబిల్లో ఇత్తడి దేనికి గుర్తుగా ఉందంటే శాపానికి గుర్తుగా ఉంది. మీరు ఒక మాట చదవండి. ఇత్తడితో ఎందుకు పొదిగించాడు? త్వరగా నేను ముగిస్తాను. ఈ యొక్క ఇత్తడి దేవుని ఉగ్రతకు గుర్తుగా ఉంది, ఇత్తడి తీర్పుకు గుర్తుగా ఉంది, ఇత్తడి శాపానికి గుర్తుగా ఉంది. చూడండి, బైబిల్లో ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఏముంది? కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకొని వలనని ఏంటంట? వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని చెప్తూ మీరు 23వ వచనాన్ని చదవండి. చూడండి, నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె. ఆకాశం ఎలా ఉంటుందంట అమ్మా? ఇత్తడి ఆకాశం అయితే మేఘాలు ఎలా వస్తాయి?
వర్షం ఎలా పడుతుంది? వర్షము పడకపోతే పంటలు ఎలా పండుతాయి? భూమిని ఎలా దున్నగలవు? మరొక చోట రాస్తాడమ్మా, మీరు ఇంకో మాట కూడా చూడండి. లేవి కాండము 26వ అధ్యాయము మీరు చూడండి, 19వ వచనం చూడండి. 26 నీ బల గర్వమును. ఇప్పుడు చాలామందికి గర్వం ఎక్కువైపోయింది. డబ్బును చూసుకొని గర్వం, తర్వాత తనకున్న ఒక్కొక్కరిని కదిలియటానికి వీలు లేకుండా పోయింది. గర్వపోతులైపోయారు. గర్వాన్ని అణిచే దేవుడు మన ప్రభువు. గుర్తుపెట్టుకోండి. నీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను. భూమి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇత్తడి భూమి అయితే నీకు ఆశీర్వాదమా శాపమా? ఇత్తడి శాపం ఎట్టవుతుంది? అది దున్నలేవు, నాటేయలేవు అంటే వ్యవసాయం జరగదు, అప్పుడు ఆహారం లేదు, అది శాపమే కదా. ఆకాశం ఇత్తడంటే వర్షం కురవదు కదా. చూడండి. అందుకనే ఇప్పుడు ఇత్తడి శాపానికి గుర్తయితే, ఇత్తడి తీర్పుకు గుర్తయితే, ఇత్తడి ఉగ్రతకు గుర్తయితే, ఆ శాపము, ఆ తీర్పు, ఆ ఉగ్రత చూడండి. తుమ్మకర్ర యేసుక్రీస్తుగా మనం పోల్చుకుంటే, ఆ తుమ్మకర్రకు ఇత్తడు పొదిగించబడితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి చూడండి, ఇత్తడి అంటే శాపమన్నాం, తీర్పు అన్నాం, ఉగ్రత అన్నాం. ఇదంతా యేసుక్రీస్తుకు తండ్రి అయిన దేవుడు పొదిగించాడు. ఏమి తీర్పది, ఏమి ఉగ్రతది, ఏమి శాపమది అంటే, ఆ శాపము మనమే, ఆ ఉగ్రత మన మీదకి రావాలి, ఆ తీర్పు మనం పొందాలి. మనం పొందవలసిన తీర్పుని, మన మీదకి రావలసిన ఉగ్రతని, మన మీదకి రావలసిన శాపాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకి పొదిగించేశాడు. ఇప్పుడు మనం శాపం నుంచి బయటకు వచ్చాం. ఇప్పుడు మనం తీర్పు నుంచి బయటకు వచ్చాం. మన మీద ఉగ్రత లేదు. అదంతా కూడా యేసు ప్రభువే అనుభవించాడు. అందుకే యేసు ప్రభు మనకి రక్షకుడయ్యాడు. అందుకే యేసు ప్రభుని మనం అనుసరించాలి, యేసు ప్రభుని ఆరాధించాలి, యేసు ప్రభుని మహిమపరచాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు గొప్పవాడండి. ఎలాంటి వాడు తెలుసా మీకు? చెప్పనా? ఒక మాట చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరంట? యేసు ప్రభు. అమ్మా, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి, మన దేవుడు నిరంతరము ఎవరు స్తోత్రార్హుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు స్తోత్రార్హుడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. చాలా మందికి అర్థం కాలేదు, ఆయన దైవత్వం అర్థం కాలేదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. చూడండి, ఇంకో మాట చూడండి. ఇంకో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఏమంటంట, అక్కడేముంది? త్వరగా చదవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
సర్వ సృష్టికి ఆది సంభూతుడంటే ప్రారంభికుడై ఉన్నాడు. ప్రారంభములో సృష్టిని సంభవింపచేసిన వాడు, అంటే కలుగజేసిన వాడు. సృష్టిని, ఈ సృష్టి అంతని కలుగు చేసిన వాడు ఆది సంభూతుడు. ఎవరు? యేసుక్రీస్తు. అంత గొప్ప దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూస్తే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా. ఇప్పుడు దేవా అని ఎవరిని పిలుస్తున్నాడు? కుమారుణ్ణి. దేవా, ఎంత గొప్ప చూడండి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దొరకటం మన భాగ్యం అండి. యేసుక్రీస్తుని నమ్ముకోవటం మన భాగ్యం. యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉండటం మన భాగ్యం. అందుకని ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్పవాడు మన శాపాన్ని, మన పాపాన్ని, మన శిక్షని భరించాడు యేసయ్య. ఇంకా నీవు ఆ యేసుని నమ్ముకోకుండా ఉంటే, ఆ యేసు సన్నిధికి రాకుండా ఉంటే, ఆ యేసును దేవుడిగా నువ్వు చేసుకోకపోతే నీవు శిక్ష అనుభవించవలసి వస్తుంది. నీకు శాపము, అగ్నిగుండము, నీవు తీర్పులో నిలబడతావు. నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడ ఉండదు. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడకపోతే వాడిని ఎక్కడేస్తాడు? రెండవ మరణం అనే అగ్నిగుండములో పడేస్తాడు. జీవగ్రంథంలో పేరెప్పుడు రాయబడుద్ది? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందితే నీ పేరు జీవగ్రంథములో రాయబడుతుంది. జీవగ్రంథములో నీ పేరు రాయబడితే ఈ శాపాలన్నీ తొలగిపోతాయి. ఈ శాపాలన్నీ తొలగిపోతాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. బలిపీఠం ఇప్పుడు ఎవరికి సాదృశ్యంగా ఉంది? తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠం, ఇత్తడి పొదిగింపబడిన బలిపీఠం ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన బలిగా వింపబడ్డాడు, యజ్ఞమైపోయాడు. వధించబడిన గొర్రెపిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్న గొర్రెపిల్ల. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. టైం చాలా అయింది కనుక నేను ముగిస్తున్నాను. ఈసారి అలా కాదు, ఇంకా పెందలకడ రావాలి. మీరు పెందలకల్లి పాడాలి. చివరికి వచ్చి పాటలు పాడుకుంటూ పోతే కుదరదు. పాటలు కూడా ఎన్ని పాటలు పాడాలి, ఎలా పాడాలంటే ఒక 2 వచనాలు మాత్రమే పాడాలి. మన సంఘంలో ఇక పాటలు పాడేవాళ్ళు దేవుడు ఎక్కువ చేసేసాడు. ఎక్కువ చేసేసాడు. ఇదివరకు పాట పాడండి రా, పాట పాడండి అంటే పాస్టర్మ గారు ఒక్కటి పాడేది లింగలింగం అంట. ఆ తర్వాత ఎవరో వచ్చారు నీలవేణి, ఆ తర్వాత ఇంకెవరు పరిశుద్ధం. పాపం వాళ్ళు పాత పడిపోయారు అనుకో.